మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంగ్లాదేశ్లో దీప్ చంద్రదాస్ పైన అత్యంత దారుణంగా అమానుషంగా ప్రవర్తించినటువంటి ఘటన నేపథ్యంలోనే హిందువులంతా కూడా బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఆందోళనలు జరుగుతున్నటువంటి సందర్భంగా అటు బంగ్లాదేశ్కి భారత్ నుంచి అందుతున్నటువంటి సహాయక సహకారాలు పూర్తిగా నిలిపివేయాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయాలను కూడా పూర్తిగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం ఏదైతే దీప్ చంద్రదాస్ అటు దారుణమైనటువంటి విధంగా చంపినటువంటి నేపథ్యంలోనే చంపి ఉరి తీసినటువంటి కక్షపూరితంగా చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే భారత్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రత్యేకించి హిందూ సంఘాల నుంచి ఈ డిమాండ్ అయితే మరింత బలంగా వినిపిస్తోందని చెప్పుకోవచ్చు. తిరుపతిలో హిందువులంతా కలిసి సేవ్ హిందూ, హిందువులారా మేల్కోండి అంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని ఎవరైతే చంద్రదాస్ మృతికి సంతాపం తెలుపుతూ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటూ ఆయనకి మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా హిందూ సమాజాన్ని ఈ రకమైనటువంటి దాడుల నుంచి కాపాడాలంటూ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు హిందువులు ఉన్నారు. సార్, ఏంటి ఇప్పటికే బంగ్లాదేశ్కి సంబంధించి హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా భారత్ నుంచి అనేక సహాయక సహకారాలు కూడా ఇప్పుడు కూడా అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు అక్కడ చేపడుతున్నారు? ముఖ్యంగా ఎవరు టార్గెట్గా ఈ పనులు జరుగుతున్నాయండి? సార్, ముందుగా మంది భరతఖండం, భారతదేశం అంటే హిందూ దేశం. బ్రిటిష్ వాళ్ళు ఖండాలుగా చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేశారు. ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు కూడా భారత్ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని కాపాడి ఈరోజు బంగ్లాదేశ్ ఉందంటే కేవలం భారతదేశం వల్లే. అంత సహాయం చేస్తే వాళ్ళు ఈరోజు వెన్నుపోటు పరుస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులు వీళ్ళందరూ చేరి హిందువుని టార్గెట్ చేస్తూ, సార్, ఒక హిందువుని పోలీసులే తీసుకెళ్ళి, అతను హిందువు అని చెప్పి పోలీసులే తీసుకెళ్ళి ఉగ్రవాదుల చేతిలో పెడితే కొన్ని వందల మంది అతన్ని కొట్టుకుంటూ హింసిస్తూ ఒక చెట్టుకి ఉరివేసి కాల్చినారంటే ఎంత కిరాతకమో ఆలోచించండి ఒకసారి. అసలు ఒక పరాయి మతాన్ని ఒక మాట అనాలంటేనే భయపడతాం. అటువంటిది ఎంత ధైర్యంగా వాళ్ళు సుమారు 1 కోటి మంది ఉన్నారు అక్కడ. బంగ్లాదేశ్లో 1 కోటి మంది ఉన్నారు. అది దేశమా లేదా ఇంకేమన్నా? 1 కోటి మంది హిందువులు ఈరోజు భయభ్రాంతులతో పోతున్నారు. మొన్న కూడా కాల్పుల్లో చిన్న పాప కూడా చనిపోయిందని విన్నాం. అంటే ఇంకా ఏం జరుగుతుందో, హిందువుల మీద ఇంకా ఎన్ని దాడులు జరుగుతుందో, హిందువుల మీద ఎందుకు ఇంత కక్షపూరితం? మా ధర్మం మాకు నేర్పించింది శాంతిగా ఉండండి, ధర్మం రక్షిత అని చెప్పింది. అందుకే ఇంత ఓపిక ఉన్నాం మేము. ఇదే మా దేశంలో ప్రతి మతాన్ని మేము గౌరవిస్తున్నాం, మా మతాన్ని మేము పూజిస్తున్నాం, అవతల మతాన్ని మేము గౌరవిస్తున్నాం, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాం, వాళ్ళ ప్రతి పండుగకి మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ పక్క దేశాలలో వీళ్ళు చేసే పనులు చూస్తుంటే రేపు నా దేశ పరిస్థితి ఏంటి? అసలు ప్రపంచ శాంతి అనేది ఉందా? ప్రపంచ దేశాలు ఏం పనకవా? ప్రపంచ దేశాలు ఇందులో ఐక్యం కావా? ఒక దేశంలో ఒక హిందువుని చంపుతుంటే అడిగేవాడే లేడా? ఎంత దారుణం సార్ ఇది. మేము కూడా 5 రోజులు అవుతుంది, దాదాపు 19వ తారీఖు నుంచి ఎదురు చూస్తున్నాం. మేము కూడా ఎవరన్నా పలుకుతారు, ఎవరన్నా చూస్తారేమో, ఎవరన్నా చేస్తారేమో మా హిందువుల తరపున మేము ఎదురు చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కూడా ఎక్కడ బయట రావట్లేదు. ఈరోజు ఈ యువత మొత్తం చూడండి ఒకసారి. ఈరోజు ఈ హిందూ యువత మొత్తము ముందుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని, మాకు వేరే దిక్కు లేదు, ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు, వెంకటేశ్వర స్వామిని ఈరోజు మేము పూజించుకొని స్వామి నువ్వు కాపాడాలా మా హిందూ ధర్మాన్ని, నువ్వు రక్షించాలా. నువ్వు మోడీ రూపంలో వస్తావా, యోగి ఆదినాథ్ రూపంలో వస్తావా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తావా, నువ్వు ఏ రూపంలో రా, కల్కి రూపంలో రా, కానీ హిందూ జాతిని మొత్తం కాపాడు స్వామి. మాకు ఇది ఒక్కటి కావాలా. ఎందుకంటే హిందూ జాతి ఎందరో మహమ్మదీయులు కావచ్చు, ఎంతమందో మన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఎంతమంది చేసినా ఈరోజు కూడా మా ధర్మం మేము పాటిస్తాము, మా పండుగలు మేము చేసుకుంటున్నాము, ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికగా ఉంటున్నాం. అలాగని ఇలాగే చేస్తూ పోతే మంది ఊరుకోము. రేపు ఇంకా ఏదన్నా హిందువుల మీద కానీ జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇది చాలా తప్పు. అన్ని దేశాలు సహకరించాలా. మాకు అన్ని దేశాలు హిందువుల కోసం మాట్లాడాలా. 1 కోటి మంది, సుమారు 1 కోటి మంది ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్లో. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల మీద ఉన్నాయి.
ఇది మా డిమాండ్. నిజంగా చాలా చాలా బాధగా ఉంది మాకు. అంటే ఎట్లా చూస్తారండి? ఇప్పటికే వాళ్ళపైన తూతూ మంత్రంగా కేసులు అయితే నమోదు చేశారు. ఆందోళన చేసిన తర్వాతనే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. సో ఇప్పుడు భారత్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండాలంటారు ముఖ్యంగా? సార్, ఒక 27 ఏళ్ల యువకుడిని ఎంత క్రూరాతి క్రూరంగా ఘోరంగా జస్ట్ అతను ఏదో ఒక హిందూ అనే నెపంతో ఇంత నీచంగా ఒడిగట్టారంటే అతన్ని ఆ చెట్టుకి వేలాడదీసి కాలుస్తుంటే కడుపు తరుక్కుపోతుంది సార్. ఒక హిందూకి పట్టిన గతి చూస్తుంటే ఎవరు దీని మీద అనుకున్న రీతిలో స్పందించట్లేదు సార్. మేము ఒక హిందూ యువతగా ఒకటే కోరుకుంటున్నాం సార్, భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఈ విధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో, దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా రక్షణ కల్పించే బాధ్యత భారతదేశం తీసుకోవాలి. అదేవిధంగా సార్, సెక్యులర్ కంట్రీ అంటాం, మనం పరమతాన్ని గౌరవిస్తూనే మన మతాన్ని మనం పూజించుకుంటూ ఇండియాలో సెక్యులర్ విధానం పాటిస్తున్నాం. అదేవిధంగా ఇతర దేశాల్లో సెక్యులర్ విధానం ఎవరు పాటించట్లేదు సార్. చూసుకుంటే భారతదేశం ఒక్కటే హిందూ దేశంగా ఉంది. మనం హిందువులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద ఉంది. ఈరోజు పక్క దేశంలో వచ్చింది, రేపు అది మన దేశం వరకు పాకుతుంది, మన స్టేట్ వరకు వచ్చు, మన ఊరు వరకు కూడా వస్తుంది సార్. ఈలోపే ప్రతి హిందూ మేలుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈవెన్ బంగ్లాదేశ్ మీడియా సార్, అక్కడ డైలీ స్టార్ అనే ఒక ఫేమస్ మీడియా ఎడిటర్ అతను ఇచ్చిన స్టేట్మెంటు, బంగ్లాదేశ్లో మేము ఉండాలంటే భయం వేస్తుందనే పరిస్థితి. ఒక బంగ్లాదేశ్లో ఉండే ఒక మీడియా ఎడిటరే ఆ విధంగా అంటున్నాడంటే ఒక సామాన్య ప్రజలు కావచ్చు, అదేవిధంగా అక్కడ మైనారిటీగా ఉన్న హిందువుల పరిస్థితి ఏందో మనం ఖచ్చితంగా ఆలోచించుకోవచ్చు. ఖచ్చితంగా సేవ్ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మేము ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని, తిరుపతి మా ఇలదైవం వంటి వెంకటేశ్వర స్వామిని మేము వేడుకుంటున్నాం ఒకటే, స్వామి మా హిందువుల్ని కాపాడు, సనాతన ధర్మాన్ని కాపాడు, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోలేని ఇండియన్ గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం సార్. అంత దారుణంగా అతను కక్షపూరితంగా చంపినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అతన్ని దాడి చేశారు, కాళ్ళతో తన్నారు, అక్కడ నుంచి లాక్కొని వచ్చి ఉరివేశాడు, ఆ తర్వాత కాల్చినటువంటి పరిస్థితి. ఎందుకు అంత కక్ష అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచంలో హిందూ దేశం అనేది మన భారతదేశం ఒకటే ఉంది. ఈరోజు భారతదేశం చూస్తే గత 15 సంవత్సరాలుగా మన ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. మనది అత్యంత ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇటు చుట్టూ తీస్తే ఇటు చైనా కానీ పక్కనున్న పాకిస్తాన్ కానీ వీళ్ళు మన మీద టార్గెట్ కోసం ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళు ప్రేరేపించి భారత్ని టార్గెట్గా చేసుకొని భారత్ని ఏమీ చేయలేక ఈరోజు బంగ్లాదేశ్ పక్కనున్న కంట్రీలోకి వెళ్ళి అక్కడున్న 1 కోటి మంది హిందువుల్ని వాళ్ళు అక్కడ ఏదన్నా చేస్తే ఇక్కడ భారతదేశం భయపడుతుంది అనే ఉద్దేశంతో బంగ్లాదేశ్లో 1 కోటి మంది ఉన్న బంగ్లాదేశ్లో ఈరోజు అక్కడికి వెళ్ళి ఈ ఉగ్రవాదులు వాళ్ళని ప్రేరేపించి అక్కడ రాడికల్స్ అక్కడ పోలీసులు ఏదైతే మనము రచించాల్సిన వ్యక్తులే ఎక్కడన్నా మనం అరిస్తే 100కి ఫోన్ చేస్తాం, పోలీసులు కాపాడండి అంటాం. అలాంటి పోలీసులే అక్కడ వాళ్ళు ఒక హిందువుల్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తిని, దీప్ చంద్రదాస్ అనే వ్యక్తిని హిందువుని తీసుకెళ్ళి రాడికల్స్ ముఠాకి అప్పగించి అక్కడ అతన్ని తీసుకెళ్ళి హింసాత్మకంగా ఒక ప్రపంచంలో ఇట్లాంటి పరిణామాలు జరగకుండా అతన్ని తీసుకెళ్ళి తన్నుకుంటూ, కాలుతో ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ అతన్ని కాల్చి ఒక చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపడం ఇది అంటే చెప్పాలంటే ఘోరాతి ఘోరం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అందులో భాగంగా షేక్ హసీనా మాజీ ప్రధానమంత్రి, ఆమె అధ్యక్షురాలు, ఆమె ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది బంగ్లాదేశ్ గవర్నమెంట్. ఆమెని రచిస్తున్నారు మన భారతదేశం అని చెప్పి, ఆమె మన భారతదేశంలో ఉంది, ఆమెను మనం రచిస్తున్నామనే నెపంతో వాళ్ళు ఈరోజు అక్కడ ఒక హిందువుని చంపడం, అది విచక్షణ రహితంగా చంపడం చాలా ఘోరం. హిందువులారా ఇప్పటికన్నా మేల్కోండి. భారతదేశంలో కానీ హిందూ ప్రపంచం కోల్పోతుంది, సర్వం నాశనం అవుతుంది. మనం మేల్కోవాలి, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. సేవ్ హిందూ, సేవ్ ఇండియా. ఈ రకంగా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే హిందూ ధర్మం కొంత ప్రమాదంలో ఉందని భావించవచ్చా? నిజంగా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సరైనటువంటి సమయంలో ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవట్లేదు, స్పందించట్లేదు కదా. ముందు ప్రేమ్ చంద్ర దాస్కి నా వీడ్కోలు తెలుపుకుంటున్నాను. ప్రేమ్ చంద్ర దాస్కి సార్, ఇది మనం ముందు తెలుసుకోవాల్సింది ఏమంటే పహల్గామ్ మనం ఫస్ట్ దీన్ని మనం తెలియాలా. పహల్గామ్లో హిందూ అక్కడ ఎన్నో మంది ఉన్నారు. హిందువుని చూసి కాల్చి చంపారు. హిందూ అంటే కాల్చి చంపారు. ఇది ఇది ఇది
దీనికి మనము తగిన బుద్ధి చెప్పాం, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాం. వాళ్ళకి వేరే చేతగాల, మనల్ని నేరుగా ఎదిరించేదానికి వాళ్ళకి ఎలాంటి సోర్స్ లేవు, ఎలాంటి సోర్స్ లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కడాన మన బంగ్లాదేశ్లో అక్కడ ఉసుగొలుపుతున్నారు. అక్కడ హిందువుల్ని ఉసుగొలిపి టార్గెట్ చేసి ఈ దీప చంద్రదాస్ని అతను కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుళ్ళందరూ సమానమే అని చెప్పడం తప్ప, దేవుళ్ళందరూ సమానమని చెప్పడం తప్ప, ఆ ఒక్క దానికి ఎట్లా నువ్వు సమానం చెప్తాను, వాడి మీద లేనిపోని కేసులు పెట్టి పోలీసు వాళ్ళు అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ రాడికల్స్ దగ్గర ఇచ్చి కొట్టి ఈడ్చుకెళ్ళి ఒక చెట్టుకి వేలాడదీసి నానా హింసలు పెట్టి చేశారు. ఇది ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మన ఐనా కమిటీ ఉంది, ప్రపంచ నాయకులు ఉన్నారు, ఇప్పుడు అమెరికా అధ్యక్షులు కానీ రష్యా అధ్యక్షులు కానీ వీళ్ళంతా చూస్తున్నారా చూడడం లేదా నాకు అర్థం కావడం లేదు. ఏమంటే ఒక్కరు కూడా ఖండన తెలియపలేదు. ఏమంటే ఇన్ని మంది ఒక గుడ్డగా ఈ ఒక ఆవులు గొడ్లు కూడా అవి కూడా ఒకరిని చంపుకోక సరే ఏదో రద్దు చేసుకుని వెళ్ళిపోతాయి. కానీ ఒక మృగంలో కూడా అలాంటి ఒకరిని చంపుకునే ఒక ఇది లేదు. ఒక అతను మతం పక్కన పెట్టండి, అతను హిందువో ఏదో మతం పక్కన పెట్టి ఒక మనిషిగా వాళ్ళు చేసిన ఎంత ఘోరంగా తయారు చేయాలి. ఒక మనిషిని హింసించి ఎవరైనా చేస్తారా? మనకు ఇక్కడ ఇంకొకటి మనం చెప్పాలి, ఇంత కూడా మనం లాస్ట్ టైం మాట్లాడినాం దీపం స్తంభం గురించి, అది కూడా ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మనల్ని ఆడ దీపస్తంభం పెట్టనీయకుండా మనల్ని అక్కడ గవర్నమెంట్ జరిగింది. అదే గవర్నమెంట్ ముస్లింలకి వాళ్ళు జెండా ఆడేసేదానికి సుమారుగా 1000 మంది పోలీసులతో వాళ్ళకి రక్షణ ఇచ్చి జెండా వేశారు. మనోళ్ళు దీపం పెట్టేదానికి కూడా పోతే కొట్టి తరిమారు సార్. అంటే ఇది మనూరు పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడ సెక్యులర్ అంటున్నాం. సెక్యులర్గా హిందూ దేశం, హిందువులు మెజారిటీగా ఉండడంలే కదా ఈ సెక్యులర్ కాపాడుకోగలుగుతాం. అదే వేరే మతస్థులు ఇక్కడ మెజారిటీగా ఉంటే ఇది సెక్యులర్గా ఉంటుందా? నా క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఉంటుంది వేరే మతస్థులు కానీ ముస్లింలే కానీ వేరే క్రిస్టియన్స్ కానీ సెక్యులర్గా ఉంటుందా? ఉండదు. అంతే సార్ నా ప్రశ్న. చూస్తున్నాం కదా, ఈ యొక్క భారత్తో కావచ్చు అంటే మిగతా దేశాలంతా కూడా పూర్తిగా ఖండించాలి. సో ఏ దేశమైనా కూడా ఆపదలో ఉన్నా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా భారతదేశమే ముందుంటుంది సహాయం చేయడానికి. సో అలాంటి భారతీయులని, హిందువులని ఈ రకమైనటువంటి హింసాత్మక గురి చేస్తున్నటువంటి ఇతర దేశాలలో ప్రత్యేకంగా ఇటీవల జరిగినటువంటి బంగ్లాదేశ్లో ఇన్సిడెంట్కి సంబంధించి ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా హిందూ సంఘాలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే చంద్రదాస్ పైన దాడికి తెగపడినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి హిందూ సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.